నకిలీ పాస్బుక్ల ద్వారా గుంటూరు జిల్లా సహకార బ్యాంకుల్లో కుంభకోణానికి పాల్పడిన ముఠాను అరెస్టు చేసి దోపిడీ సొమ్ముని రికవరీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్, చైర్మన్ రాధాకృష్ణమూర్తి, బాలాజీ ప్రసాదులు డిమాండ్ చేశారు. పాత్రదారులు, సూత్రధారుల్ని వదిలి అమాయకులైన బ్యాంక్ సిబ్బందిని విచారణ పేరుతో అధికారులు వేధించడం దుర్మార్గమని ఆరోపించారు. ఇప్పటికే 13 మంది బ్యాంకు ఉద్యోగుల ఆస్తులను అటాచ్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీడీసీసీ బ్యాంకులో జరిగిన స్కామ్ దోషులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జీడీసీసీ బ్యాంకులో జరిగిన దోపిడీలో అసలైన నిందితులు ఎవరో ప్రభుత్వానికి తెలుసునని అన్నారు. వారిని తక్షణమే అరెస్టు చేసి రుణాలు తీసుకున్న సొమ్ముని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులపై మోపిన క్రిమినల్ చర్యను రద్దు చేయాలి. ఉద్యోగులపై మోపిన క్రిమినల్ చర్యను రద్దు చేయాలి. నమస్కారం. ఇవాళ రేపు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగుల ఆందోళన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. దీనికి ప్రధాన కారణం 2020-21 సంవత్సరాల్లో జనమందరూ కోవిడ్ మహమ్మారితో బాధపడుతూ ఉంటే, ఇబ్బందులు పడుతూ ఉంటే కొంతమంది ఒక ముఠాగా చేరి ఈ జిల్లాలో ఉండేటువంటి బ్యాంకుల్ని ఏ విధంగా దోచుకోవాలనేటువంటిది ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ తయారు చేసుకొని కేవలం ఈ జిల్లా బ్యాంకు సహకార సంఘాలే కాకుండా కొన్ని కమర్షియల్ బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ని కూడా ఏ విధంగా దోచుకోవాలనేటువంటిది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మొత్తం అన్ని రికార్డు మొత్తం కూడా ట్యాంపర్ చేసి మార్చేసి నకిలీ రైతుల్ని ఒక 54 మంది 58 మంది నకిలీ రైతుల్ని తయారు చేసి వాళ్ళని బ్యాంకులకు పంపించి, సొసైటీలకు పంపించి ఆధార్ కార్డు నకిలీ, పాస్బుక్ నకిలీ, పాన్ కార్డు నకిలీ, మీ రైతు పోర్టల్లో మార్పులు చేసి మీ భూమి పోర్టల్లో మార్పులు చేసి మొత్తం ఒక ప్రణాళికాబద్ధంగా 11 కోట్ల రూపాయలు ఈ సొసైటీల నుంచి దోచుకోవటం జరిగింది. వీళ్ళల్లో అప్పటికే కొన్ని సొసైటీలు పోలీసు రిపోర్ట్లు ఇచ్చారు. పోలీసులు వెంటనే స్పందించి కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు, ఎఫ్ఐఆర్లు చేశారు. వాళ్ళు కొంతమంది మేమే చేశాం, మాకు 5,000 ఇచ్చారు, ఈ డబ్బు మొత్తం మేము పలాని వాళ్ళకి ఇచ్చామని చెప్పి పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ వివరాలన్నీ వదిలిపెట్టి వాళ్ళని కాపాడుతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారా అనేటువంటిది ప్రజలకు వదిలేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళందరినీ వదిలిపెట్టి, అసలైన దోషులను వదిలిపెట్టి, వాళ్ళెవరో తేల్చకుండా, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోకుండా, వాళ్ళు తీసుకెళ్ళినటువంటి డబ్బుని, దోచుకున్నటువంటి డబ్బుని బయటకు తీసుకురాకుండా ఎంప్లాయీస్ మీద పడి ఎంప్లాయీస్ దగ్గర నుండి ఆస్తులు స్వాధీనం చేసుకోవటం, ఎంప్లాయీస్ మీద కేసులు పెడతామని చెప్పటం, ఇష్టం వచ్చినట్టు నివేదికలు రాసుకోవటం, అధికారులు చేస్తున్నటువంటి ఈ పనిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కేవీఎస్ రవికుమార్, జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈరోజు గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వద్ద సహకార సంఘ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుని మోసం చేసి ఒక ముఠా ఉద్దేశపూర్వకంగా పట్టాదారు పాస్బుక్లు, టైటిల్ డీడ్లు, రెవెన్యూ రికార్డు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు మొత్తం కూడా ట్యాంపర్ చేసి పెద్ద మొత్తంలో రుణాలు పొందడం జరిగింది. దీనిపై 51 ఎంక్వైరీ జరిగింది, అనేక విచారణలు జరిగాయి. నిందితుల నుంచి ₹1 కూడా వసూలు చేసే ప్రయత్నం చేయకుండా దీనికి బాధ్యులుగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మేనేజర్లు, సూపర్వైజర్లుగా ఎవరైతే 7 బ్రాంచుల్లో విధులు నిర్వహించున్నారో వాళ్ళ ఆస్తులను అటాచ్ చేయటం, వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టే విధంగా ముందుకు సాగటం జరుగుతుంది. దీన్ని నిరసిస్తూ ఇటీవల కాలంలోనే కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, సహకార అధికారులందరినీ కూడా కలవడం జరిగింది. పోలీస్ శాఖ నుంచి ఎస్పీ గారిని, ఏఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. నిజమైన నిందితుల్ని ఉద్దేశపూర్వకంగా బ్యాంకును మోసం చేసి పెద్ద మొత్తంలో సొమ్ముని దోచుకున్నటువంటి వారిని శిక్షించకుండా అమాయకమైన ఉద్యోగులపై ఇలాంటి చర్యలు చేపట్టడం సమంజసం కాదని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. అందరూ కూడా మీ ఎంప్లాయీస్ తప్పు చేయలేదు, మాకు తెలుసు,
ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు. చెప్తూనే ఒకవైపు నుంచి వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయడం జరుగుతుంది, క్రిమినల్ కేసుల్ని మూవ్ చేయడం జరుగుతుంది. దీనికి నిరసనగా ఏవైతే క్రిమినల్ కేసులు మూవ్ చేసి ఉన్నారో, సర్చార్జ్ నోటీసులు ఇచ్చి ఆస్తులను అటాచ్ చేయాలన్నారో వాటిని రద్దు చేయాలని చెప్పి మేము ఈరోజు ఆందోళన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఇందులో మేమందరం ఉద్యోగస్తులందరం కోరేది ఏంటంటే నేరస్తులను ఎవరిని వదిలిపెట్టమని కోరట్లా. అసలైన నేరస్తుల్ని పట్టుకొని అమాయకులైన వాళ్ళకి శిక్షించకుండా, వాళ్ళ మీద కేసులు పెట్టకుండా అసలైన నేరస్తులను పట్టుకొని వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తే నేరస్తులు ఎవరో బయటకు వస్తారో, అమాయకులు ఎవరో తేలుతుంది. ఆ ప్రాసెస్లో వెళ్లకుండా అధికారులందరూ ఉద్యోగస్తులు ప్యాక్ ఎంప్లాయీస్ మీద బడి చేస్తున్నారు. కానీ అసలైన రెవెన్యూ వాళ్ళని కానీ, అంతకు ముందు జరిగిన పట్టుకున్న వాళ్ళని కానీ వాళ్ళని ఇంటరాగేట్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తే అసలైన నేరస్తులు ఎవరో బయటకు వస్తుంది, అమాయకులు ఎవరో తేలుతుందని మేమందరం కోరుకుంటూ